ఏ మ్యాన్ పర్చేజెస్ 2 fans ఫర్ ₹2160. మీరు చేసే మెథడ్ ఏంటంటే రైట్ మెథడ్, 2 ఫ్యాన్లు కొన్నాడు సార్. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ప్లస్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వలెంట్ టు 2160. మీకు టీచర్లు కూడా ఇలా రాస్తే అలానే అలవాటు అవుతుంది. CP1 ప్లస్ CP2 ఇట్ ఈజ్ 2160. ఒక ఫ్యాన్ ఏమో SP ఈజ్ ఈక్వలెంట్ టు SP1 ఈజ్ ప్రాఫిట్ మీద కొన్నాడు సార్ 1 ప్లస్ 15%. SP ఈజ్ ఈక్వలెంట్ టు CP ఇంటూ 1 ప్లస్ ప్రాఫిట్. SP2 ఈజ్ ఈక్వలెంట్ టు CP2 ఇంటూ 1 మైనస్ లాస్ పర్సంటేజ్. ఏమన్నాడు? నో ప్రాఫిట్ నో లాస్ అంటే టోటల్ SP టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ కాస్ట్ ప్రైస్. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ కాస్ట్ ప్రైస్. అంతే కదా సార్, మీరు ఈక్వేట్ చేస్తారు ఆన్సర్ వస్తుంది. అరే టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వలెంట్ టు టోటల్ కాస్ట్ ప్రైస్, ఈ స్టేట్మెంట్కి అర్థం చెప్పండి సార్. నో ప్రాఫిట్ నో లాస్ అంటే ఒక వస్తువు ఏ మీద ₹15 లాభం వస్తే వస్తువు బి మీద ₹9 లాస్ వచ్చింది. అప్పుడే నాకు నో ప్రాఫిట్ నో లాస్. ఏ అండ్ బి అనేవి 2 వస్తువులు కొన్నాను. నో ప్రాఫిట్ నో లాస్ అంటే కొన్న ధర అమ్మిన ధరకు సమానము. ఇది ఎంతకైతే ₹15 ఎక్కువ కమ్మితే నాకు వచ్చిందో అది తక్కువ కమ్మితే అదే వచ్చింది. ఈ 15A ఈజ్ ఈక్వలెంట్ టు 9B ఎక్కడి నుంచి వచ్చింది సార్? కొంచెం ఆలోచించి చూడండి. మీరు ఇలా చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. టోటల్ SP CP1 1 ప్లస్ 15% ప్లస్ CP2 ఇంటూ 1 మైనస్ 9%. CP ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మనం మ్యాథ్స్ని సింపుల్ లాజికల్గా చూస్తే చాలు. CP2 ఏమైంది సార్? CP1 ఇంటూ 15 CP2 ఇంటూ 9. CP1ని A అనుకున్నాను, CP2ని B అనుకున్నాను. అరే నాకు లాభము నష్టము రాలేదయ్యా. దీని మీద నాకు ₹15 ఎక్కువ వస్తే దాని మీద నాకు ₹9 నష్టం వచ్చింది. సో కాబట్టి మొత్తము నో ప్రాఫిట్ నో లాస్కి వచ్చింది. ఇది చూడంగానే A బై B ఏమైంది? 9/15. 9/15 అంటే 3/5. ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ కంటే తక్కువ ఉండాలి. చూడంగానే ఇది ఎలిమినేట్ అయిపోయింది, ఇది ఎలిమినేట్ అయిపోయింది, ఇది ఎలిమినేట్ అయిపోయింది, ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఆర్ యూ ఆల్ విత్ మీ? 3:5. 3:5లో ఏముంది చూడండి సార్. ఇది 0 0 క్యాన్సల్. 27 3s are 27 5s are 3:5. అరే నాకు ఇక్కడ 710లో 71 అనే ప్రధాన సంఖ్య కనబడుతుంది. 145 71 తోటి డివైడ్ కాదు. 3:2 వచ్చే ఛాన్సే లేదు. నేను ఒక వస్తువుని నో ప్రాఫిట్ నో లాస్లో కొన్నాను. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలంటే దీన్ని మ్యాథ్స్ ఇప్పుడు నేను 2 పెన్లు తీసుకున్నాను. దీని మీద నాకు ₹15 ప్రాఫిట్ వచ్చింది, దీని మీద నాకు ₹9 లాస్ వచ్చింది. రైట్, ఈ 2 కలిపితే కొంత కొన్నాను. దీని మీద ప్రాఫిట్ వచ్చింది, దీని మీద లాస్ వచ్చింది. మొత్తం కూడితే నాకు నో ప్రాఫిట్ నో లాస్ వచ్చింది. దీని మీద వచ్చిన ప్రాఫిట్ దీని మీద వచ్చిన లాస్ తోటి సమానము. 15A ఈజ్ ఈక్వలెంట్ టు 9B. సార్ ఇక్కడ A అండ్ B ఏంటి సార్? ఏ అనేది మొదటి వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్, బి అనేది ఏంటి? రెండో వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్. ఇదంతా మీరు సోది చెయ్యొద్దు సార్. ఇదంతా మీరు సోది చేసి టైం వేస్ట్ చేసుకోకూడదు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ టు యూ. మొదటి వస్తువు మీద వచ్చిన ₹15 ప్రాఫిట్ రెండో వస్తువు మీద వచ్చిన ₹9 లాస్కి సమానమైనప్పుడే నాకు నో ప్రాఫిట్ నో లాస్ వస్తుంది. అందరికీ ఈ లాజిక్ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. మనము మ్యాథ్స్ని కానీ రీజనింగ్ని కానీ చాలా తెలివితోటి సాల్వ్ చేస్తాం సార్. మొదటి వస్తువు 3, రెండో వస్తువు 5. మొదటి వస్తువు యొక్క వాల్యూ రెండో వస్తువు వాల్యూ కంటే తక్కువ. ఇక్కడేమో మొదటి వస్తువు ఎక్కువ ఉంది, ఇది తీసేశాను. ఫస్ట్ మొదటి వస్తువులో 710, రైట్, 710. ఇదేమో 3 మల్టిపుల్ అని నాకు కనబడుతుంది. 710 3 మల్టిపుల్ కాదు, కాబట్టి ఏ తీసేశాను. ఆన్సర్ ఎంత? 8, 10 and 14, 50. ఐడియా ఏంటంటే ఒక ఒరిజినల్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ కోర్స్ చూసుకోవడము, మీరు సాల్వ్ చేసే పద్ధతి ప్లస్
అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్.